ఇక్కడున్న మీ అందరు తెలుసు 226 రోజులు 3132 కిలోమీటర్లు నేను పాదయాత్ర చేశా. ఆ యువగలం పాదయాత్రలో అడుగడుగున ఎన్టీఆర్ ట్రస్ట్ చేసిన కార్యక్రమాలు కానివ్వండి, లేదంటే ఎన్టీఆర్ ట్రస్ట్ వల్ల బాగుపడిన పిల్లలు నన్ను స్వయంగా కలిశారు. దాంట్లో మీకు కొన్ని ఉదాహరణలు నేను ఇవ్వాలి. అనంతపూర్ జిల్లాలో శ్రావణి అని ఒక చెల్లి నన్ను కలిసింది. మధ్యాహ్నం లంచ్ కోసం బ్రేక్ అయినప్పుడు ఆమె వచ్చి నన్ను కలిసి ఆమె బాధ నాకు వ్యక్తం చేసింది. చిన్న వయసులో నాకు అవగాహన ఉన్నంత వరకు 2005, 2006లో వాళ్ళ తండ్రి తగరగుంట ప్రభాకర్ గారు పిల్లలందరూ, అంటే ఆయనకి దాదాపు 6 పిల్లలుంటే వాళ్ళందరినీ ఒక సలూన్ కి తీసుకెళ్లి హెయిర్ కట్ అయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్తుంటే ఆనాటి పాలకులు ఈ చిన్నారు ముందల ఆ ప్రభాకర్ ని చంపేస్తాం జరిగింది. మా చెల్లమ్మ శ్రావణి ముందల ఆ ప్రభాకర్ ని చంపేస్తాం జరిగింది. ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ 6 బిడ్డల్ని నా సొంత అక్క చెల్లెల్లాగా చాకి వాళ్ళందరినీ ఈ రోజు ప్రయోజకులుగా మార్చడం జరిగింది. శ్రావణితో పాటు ఆమెకున్న అక్కలు గాని అన్నలు ఈ రోజు బెంగళూరులో గాని, హైదరాబాద్ లో గాని, చెన్నైలో గాని ఐటీ రంగంలో అద్భుతంగా ముందలుకెళ్తున్నారు. అదే విధంగా అదే అనంతపూర్ జిల్లాలో మౌనికాని కూడా కలిసా. మౌనిక తండ్రి శ్రీనివాస్ గౌడ్ ని కూడా ఫ్యాక్షన్ దాడిలో చంపేస్తే మౌనికాని ఆమె చెల్లి నాగమణిని కూడా చదివించింది గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, ఇంట్లో ఎప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి ఆయన మాట్లాడేవారు, స్కూల్ గురించి మాట్లాడేవారు. ప్రత్యేకంగా ఆయన మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్లి పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చేవారు. నేను అడిగేవాడిని, నాకు మీరు అంత సమయం ఇవ్వట్లేదు కానీ అక్కడున్న పిల్లలకి అంత సమయం ఎందుకు ఇస్తున్నారని. అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, ఫ్యాక్షన్ లో ఎవరన్నా చనిపోతే కుటుంబ సభ్యులందరూ ఒక ప్రతిజ్ఞ తీసుకుంటారు, చంపినోళ్ళని తిరిగి చంపాలని. ఆ దానికి నేను ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నాను, అందుకే ఆ పిల్లలకి నేను స్వయంగా కౌన్సిలింగ్ ఇస్తున్నానని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు.